వాయిస్ మేము వినాలి, బాగుంటుంది, ఏం కాదు, మీరు అలాగే ఉండండి. థ్యాంక్స్ మధు గారు, మధ్యలో కాల్ కట్ అయింది, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మధు గారు. బాగుంటుందండి మన గొంతు, వాళ్ళ గొంతు వాళ్ళ గొంతు కూడా వింటూ ఎంత బాగుంటుంది. ఒక నిమిషం పెంచండి ప్రోగ్రామ్, అరగంట ఏం నష్టం, మనం చేసేదే వాళ్ళ కోసం ప్రోగ్రాము, మీరు వాళ్ళ వాయిస్ వినకుండా చేస్తారు, ఇది అన్యాయం అండి. గుద్దుతా నీ అవ్వ గుద్దుతా, నేను ప్రొటెస్ట్ చేస్తున్నాను, నేను ప్రొటెస్ట్ చేస్తున్నాను. మీరు ఇంతవరకు ఏమైనా కామెడీ రోల్స్ చేయలేదు కదా? ఇది కంప్లీట్లీ కామెడీ, అంటే మనీ అనగనగా ఒక రోజు, ప్రేమకు వేళ కైండ్ ఆఫ్ జానర్. ఇది యాక్చువల్ గా చెప్పాలంటే ఇది ఇట్స్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండి, అవుట్ అండ్ అవుట్ కామెడీ. దీంట్లో ఒక చిన్న దుర్మార్గమైన పని చేశాను నేను. ఏంటంటే బ్రహ్మానందం ఉన్నాడు కదా, కొంచెం డామినేట్ చేసేస్తూ ఉంటాడు, అతని పర్ఫార్మెన్స్ తోటి చాలా మంచి యాక్టర్. ఈ సినిమాలో ఒక ఐడియా వచ్చింది నాకు, సరే ఎట్టగైనా సరే నేను శ్రీకాంత్ కలిసి బ్రహ్మానందాన్ని ఎక్కి తొక్కేద్దాం అని, సీక్రెట్ మీటింగ్ అనమాట, మా ఇద్దరి మధ్యన సీక్రెట్ మీటింగ్ చేసుకుని నా కొడుకుని ఎక్కేద్దాం అని మనసులో అనుకుని మేము ఇద్దరం డిస్కస్ చేసుకుని అతన్ని ఈ సినిమాకి నేను అతని డైలాగులు పెట్టకుండా మోగాడిని చేశాను. ఈ సినిమాలో అతని క్యారెక్టర్ పేరు అదే కదా, తర్వాత చెప్తున్నా కదా, ఇతని క్యారెక్టర్ పేరు వచ్చి, బ్రహ్మానందం క్యారెక్టర్ పేరు గోచి సావిత్రి. ఓకే, లేదు సీరియస్లీ, అతను ఏంటంటే క్వారీ అవునండి, లేదు గోచి గోచియే, గుద్దుతాని అమ్మ గుద్దుతాకి ఎలా కంప్లీట్ స్ట్రైట్ మీనింగో గోచి గోచి, అలా ఆయన గోచీలు పెట్టి తిరగడు. ఆయన ఇంటి పేరు గోచి, ఆయన పేరు సావిత్రి, గోచి సావిత్రి. అతను ఒక చిన్న ఫైనాన్స్ బిజినెస్ అది చేస్తూ క్వారీలు అవి ఉంటూ ఉంటాయి. అతను గొంతులో గోళికాయ ఉండదు, అంటే ఏంటి అంటే మాట్లాడలేడు. సూపర్, నాకు బాగా నచ్చింది. సో అతను మూగాన్ని చేశా, నేను శ్రీకాంత్ ఎక్కి తొక్కేద్దామని. అచ్చ తెలుగులో చెప్పనా, మా ఇద్దరిని అదనం చేశాడు. బ్రహ్మానంద జీవితంలో ఎప్పుడైనా డైలాగ్ పెట్టకుండా సినిమా తీస్తే నా పేరు మార్చుకుంటా, ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అతనికి ఏంటంటే ఒక భాష ఉంటుంది, అది అతని అసిస్టెంట్ అని దువాసి మోహన్కి అర్థం అవుతుంది. సో ఇమాజిన్ చెయ్యండి అసలు, అంటే మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకున్నాడు బ్రహ్మానందం. నాకు బాగా బెస్ట్ కాంప్లిమెంట్ కింద ఏం ఫీల్ అయ్యానంటే, 1000 సినిమాలు చేసిన బ్రహ్మానందం గెటప్ బాగా నచ్చింది అన్నాడు ఫస్ట్ ఆయన. నాకు షాక్ అయ్యానండి, అతను 1000 గెటప్ ఉండదు. నెక్స్ట్ తను చాలా ఇన్ని సీన్లు, ఇంకా సీన్లు ఎందుకు అంటూ ఉంటాడు సాధారణంగా, చాలా బాగా. ఫస్ట్ టైము ఇంకొక 2 సీన్లు పెడితే బాగుంటుందేమో చూడు చక్రి, ఐ రియలీ లవ్ ద వే హీ పర్ఫార్మ్డ్. అండ్ నాకు అలాగే ఈ సినిమాలో రఘుబాబు కూడా, అతని పేరు పాప అంటే పట్వర్ధన్ పటేల్. పాపకు మాత్రం ఉందండి, లేదు పాప అంటూ ఉంటాడు, అతను పట్వర్ధన్ పటేల్, అతను పోలీస్ ఆఫీసర్. ఈ సినిమాలో అతని మీద 5 రోజులు మేము పెద్ద యాక్షన్ ఎపిసోడ్ తీసాం. అంటే అది ఆడియన్స్ కామెడీ, బట్ చాలా 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 సీరియస్ గా చేస్తుంటాడు. అంటే ఒక 30th ఫ్లోర్ నుంచి దూకటాలు దిగటాలు అలాంటి చాలా బీభత్సమైన పనులు ఉన్నాయి. సో మీరు ఎలా ఇలాంటి క్రియేటివ్ థాట్స్ మీకు ఎలా వస్తుంటాయండి పాపం వాళ్ళని? అంటే మనకి ఎంత సౌలభ్యం ఉందండి, ఇంగ్లీషు, కొరియన్, ఇరానీ, తమిళ్, మలయాళం, ఇన్ని సినిమాలు ఉంటాయి కదా మనకి. సో దానిలోంచి ఎక్కడి నుంచైనా మనం ఇన్స్పైర్ అవ్వచ్చు. అంటే ఇన్స్పైర్ అయ్యారు కరెక్ట్, మన టాలీవుడ్ ఆర్టిస్టుల మీద అది ప్రయోగం చేయడం ఎంతవరకు కరెక్ట్? భలే చెప్పారు, టాలీవుడ్ వాళ్ళ మీదే ప్రయోగం చేయగలం, బాలీవుడ్కి వెళ్తే మన మాట వింటారా? సో అందుకని మన టాలీవుడ్ మీదే గుద్దుతా అని మనం ప్రయోగం చేయాలి. గుర్తు చేస్తాను, నాకు పాట చూడాలనిపిస్తుంది, నాకు కూడా చూడాలని ఉంది. అది అంటే చాలా పవిత్రమైన పాట అండి, మళ్ళీ మనం ఆ పాట చూద్దాం. ఆ పవిత్రమైన పాటను మీరు కూడా చూసి తరించండి, వాచ్ ఇట్. తరించిన తర్వాత కూడా చూద్దాం. గుద్దుతా నీ యవ్వ గుద్దుతా, గుద్దుతా నీ యవ్వ గుద్దుతా, గుద్దుతా నీ యవ్వ గుద్దుతా, గుద్దుతా నీ యవ్వ గుద్దుతా. పగుని అంతా చుట్టేసుకుంటారే, నెల్లూరు గుంటూరు నా కంపే పుట్టుకొచ్చారే, రాజమండ్రి అయినా నైజాం కర్నూలైనా దాకోసమే కలలెన్నో కంటారే. నేనాడితే జాతరా నైటంతా నీ దాన్నిరా, నా పేరు సంపెంగిరా, నా ఊరు స్వర్గం దొరా దొరా. గుద్దుతా నీ యవ్వ గుద్దుతా, గుద్దుతా నీ యవ్వ గుద్దుతా.
వావ్ నిజంగా అసలు జన్మ హరించిపోయింది కదా. చరితాత్మకం ఏంటంటే ఇదే అన్నమాట. అంటే ఎంత- ఇంత ఎంత- ఎంత తక్కువ అనుభూతి ఏజ్లో ఉంది నాకు కదా. ఇలాంటి ఒక అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. ఎంత అనుభూతి ఉంది దాంట్లో, ఎంత అద్భుతమైన మీనింగ్ ఉంది దాంట్లో. అనుభూతి ఐ మీన్ మీరు ఆ టైం యూజ్ చేయడం భూతి కాదమ్మా, అనుభూతి అన్నాను. అది తప్పుగా అర్థం చేసుకోకూడదు. అనుభూతి అంతేగాని భూతి కాదు అది. ఓకే ఎంత పవిత్రమైన పదాలని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది ఒక మంచి అంటే మెసేజ్ ఇవ్వండి ఈ ఐటమ్ సినిమాలు నెంబర్స్ అడుగుతుంటారు. అండి ఈ సాంగ్ చేసేటప్పుడు వాళ్ళకి అర్థం కాక వాళ్ళు అలా చేస్తారంటే లేకపోతే మీనింగ్ అర్థమైతే చెప్తారు ఈ ఐటమ్ నెంబర్ అమ్మాయిలు. అమ్మాయి యాక్చువల్లీ లాయర్. సో అమ్మాయి చాలా నాకు తెలిసి ఇది మంచి క్వశ్చన్, సీరియస్ గా చెప్తున్నాను. మామూలుగా లిప్ పాడుతూ డాన్స్ చేయడం అనేది కష్టం. సెకండ్, ఈ అమ్మాయి నాకు ఈ పాట మొత్తం నాకు నిజంగా షాక్ అయ్యాను నేను. ఈ అమ్మాయి పేరు షిఫా. ప్రతి పదాన్ని మీనింగ్ తెలుసుకుని అమ్మాయి ప్రతి పదం పాడింది, ఎక్స్ప్రెసివ్ గా చేసింది. అండ్ అమ్మాయి అసలు షీఈ్ నాట్ ట్రైన్ డాన్సర్. తను షీఈ్ యాక్చువల్లీ లాయర్, లా చదువుతా ఉంది. సో వి జస్ట్ ఆస్క్డ్ హర్, చేస్తావా షిఫా అని. షీ సెడ్ ఓకే ఫైన్. ఐ వాజ్ సర్ప్రైజ్, ఇంత బాగా చేస్తుందని నేను అనుకోలేదు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అండ్ షీఈ్ రియలీ డన్ అ గ్రేట్ జాబ్. అంటే దీంట్లో జోక్స్ అపార్ట్, సిన్సియర్ గా చెప్తున్నాను, అమ్మాయి అబ్సల్యూట్ గా కాన్ఫిడెంట్ గా దీంట్లో ఏ తప్పు లేదు అని నమ్మి చేసిన సాంగ్. అందుకని మీకు ఎక్కడ జిగుప్సాకరంగా కానీ అనీజీ కానీ ఉండదు. అది క్రెడిట్ అమ్మాయికి ఇవ్వాలి నేను. ఐ షుడ్ గివ్ హర్ ద క్రెడిట్. సో దట్స్ హౌ ఐ వాంట్ టు సే ఇట్. అలాగే కాలర్ ఉన్నారు. హలో హలో హాయ్. హాయ్ సార్. హాయ్ శివ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? సార్ తిరుపతి నుంచి. తిరుపతి నుంచి. మీ పేరేంటి? శివానా? అవును. శివ. హాయ్ శివ, నా ఫస్ట్ సినిమా పేరు మీది. సార్ రేపు ఈ రోజు నైట్ తిరుమల వెళ్తున్నాను. మీ సినిమా బాగా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ శివ. ఐ రియలీ అప్రిషియేట్ దట్. థ్యాంక్ యూ అండి, సో స్వీట్ ఆఫ్ యూ. ఎందుకంటే డెఫినెట్ గా అంటే మనిషి బలం, బుద్ధి బలంతో పాటు దైవ బలం కూడా ఉండాలంటారండి. సో పైగా ఇంకోటి మీరంటే నాకు బాగా ఇష్టం సార్ కొంచెం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా ఇష్టమా కొంచెం? సార్ మీది ఏదండి? 10th క్లాస్ లో నా 10th లో సత్య సినిమా చూసాను సార్ మీది. ఓ వెరీ గుడ్ అండి. మీ అంటే ఇట్స్ సో నైస్ దట్ యూ స్టిల్ రిమెంబర్ దట్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ అండి. మీరు మాత్రం ముందర ఇప్పుడు ఆల్ ద బెస్ట్ మీద ఫోకస్ చేయండి. మీరు గట్టిగా మన వెంకిని అంటే వెంకటేశ్వర స్వామిని గట్టిగా ప్రార్థించి పిండేసి ఎట్టాగానే మన సినిమాకి మంచి జరగాలని చెప్పండి ఆయనకి. థ్యాంక్ యూ అండి. కొంచెం ట్రై చేశాను సార్, అంటే మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ దొరుకుతుందని మా ఫ్రెండ్ ద్వారా కొంచెం ట్రై చేశాను. అవునండి. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ టైం వెన్ ఎవర్ ఇన్ హైదరాబాద్ డెఫినెట్ కలుద్దాం శివ. మనం మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దాం అండి. కానీ ఎట్లా కలవాలి తెలియదు కదా సార్. అంటే ఇప్పుడు నేను అడ్రస్లు గట్రా చెప్పాను అనుకోండి, నువ్వే చాలా మంది కలుస్తారు అప్పుడు. బట్ శివ ఈ శివ వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ ఫర్ కాలింగ్. సో నైస్. ఓకే జేడి గారు తన సత్య సినిమా 10th క్లాస్ లో చూసారంటే నాకు అనిపించింది. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు తను కూడా పట్టుకోవాలి. ఆల్ ది బెస్ట్ సినిమా ప్రమోషన్కి వచ్చానండి. మీరు అందరూ తప్పకుండా చూడాలి. ఆల్ ది బెస్ట్, తప్పక చూడండి. ఆల్ ది బెస్ట్. అతి త్వరలో మీకు ఇష్టమైన థియేటర్లో, మీకు ఇష్టమైన లేకపోయినా పక్క థియేటర్లో అయినా కూడా చూసి మీకు నచ్చి మాకు నచ్చితే అంతకన్నా మాకు ఇంకా నచ్చాల్సిందే ఉండదు. అలా జరుగుతాయి. థ్యాంక్ యూ అలా జరగాలని కోరుకుందాం. అలాగే సత్య మూవీ నుంచి ఇప్పటికి జేడి చక్రవర్తి గారిలో ఏ చేంజ్ లేదు. అంటే సత్య మూవీ ఏంటి, ఇంతకు ముందు మూవీస్ లో మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు గ్లామర్? యాక్చువల్లీ హీరోయిన్స్ ఎక్కువ అడుగుతాం మేము క్వశ్చన్. మీరు ఇప్పటికీ ఇలానే ఎలా ఉన్నారు? అది ఐ టేక్ ఇట్ యాస్ ఎ కాంప్లిమెంట్. ఒక కాల్ తీసుకుని మాట్లాడు. షూర్ డెఫినెట్లీ. హలో హాయ్. కిషోర్ మాట్లాడుతున్నాను హైదరాబాద్. ఓకే కిషోర్ గారు, జేడి గారితో మాట్లాడండి. హాయ్ జేడి గారు. హాయ్ అండ్ థ్యాంక్స్ వెరీ మచ్ అండి. ఐ విష్ యూ ద వెరీ సేమ్ అండ్ సో స్వీట్ ఆఫ్ యూ అండి. మీరు ఇలా కాల్ చేసి విష్ చేశారు నన్ను. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్సో వాంట్ యూ టు మీరు వెళ్ళి తప్పకుండా ఆల్ ద బెస్ట్ సినిమా మీరు చూస్తే తప్పకుండా చూస్తానండి. ఎందుకంటే ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మీరు ఈ గ్యాప్ తర్వాత డెఫినెట్ గా ఒక ఏమంటారు కత్తితో తీసుకుంటారు, కత్తి హిట్ కొట్టాలని. అట్లాగే సెకండ్ రీజన్ ఏంటంటే ఈ సాంబశివరావు గారు మా అపార్ట్మెంట్ లోనే ఉంటారు అనమాట, ప్రొడ్యూసర్. ఈ 2 రీజన్స్ వల్ల మీరు అడిగినా అడగకపోయినా తప్పకుండా మీరు మూవీ చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది. తర్వాత మీరు అంటున్నారు కదా, ఇది ఎలక్షన్ టైమ్స్ లో అందరూ ఏదో గుద్దేస్తాం ఓటు గుద్దేస్తాం అంటారు. బట్ ఈ మూమెంట్ లో నిజంగా మీరు బాగా నచ్చేసారండి. మళ్ళీ ఒక్కసారి మమ్మల్ని ఆ రోజుల్లో తీసుకెళ్ళి ఆ ఓటు గుద్దడంతో పాటు లాజిక్ గా లా చేసిన అమ్మాయిని పెట్టి అందులో మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కదండి, ఊపులు కానండి ఎస్పెషల్లీ తీసుకెళ్ళిపోతున్నాయి. సో థియేటర్ లో ఇక గుద్దులే గుద్దులు, సీట్లు జాగ్రత్త, ఎవరి సీటుకు వారే బాధ్యులు. మా దగ్గర టికెట్ మెసేజ్
చేయండి కానీ సీక్రెట్ వసూలు చేయదు. సో స్వీట్ ఆఫ్ యూ. మీరు అంటే యూ స్పోక్ సో వెల్ అండ్ మీరు ఎంత సెన్సిబుల్ గా మీరు మాట్లాడారు అండ్ మీ హోల్ కాయినింగ్ ఆఫ్ యువర్ లైన్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. కిషోర్ మీరు ఏం చేస్తూ ఉంటారండి? నేను క్యాప్లాక్షన్ టీమ్ లీడర్ చేస్తానండి ఇక్కడే. నేను బట్ యూ హ్యావ్ వెరీ గుడ్ వొకాబులరీ అండ్ మీరు మంచి ఆరియేటర్ కూడా అయి ఉంటారు డెఫినెట్ గా. బికాస్ నేను ఇందాక నుంచి ఆ గుద్దుతా మీద మాట్లాడిన దానికన్నా మీరు ఇప్పుడు చెప్పింది ఇట్ సౌండ్స్ మచ్ మోర్ బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్ అండ్ వెరీ వెరీ ఇన్నోవేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ అండి. అంటే సార్ చెప్పింది ఏంటంటే బాగా గుద్దింది జనాలు గుండెల్లో అని చెప్పి మీ మాటలు. నిజం నిజం అండి, నిజం. ఎందుకంటే మీరు ఎలక్షన్స్ తో కంపేర్ చేస్తూ దీన్ని మీరు ఈ సాంగ్ ని ద వే యూ ప్రొజెక్టెడ్ ఇట్ సూపర్బ్ అండి, సూపర్బ్. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్, ఐ రియలీ అప్రిషియేట్ అండ్ థ్యాంక్స్ వెరీ మచ్. మీరంటే మీరు ఎలాగో చూస్తున్నారు బట్ అయినా మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పండి, చూడమని చెప్పండి. ఐ రియలీ నీడ్ దిస్ ఫిల్మ్ టు వర్క్ అండి. థ్యాంక్ యూ. అలాగే ఈ మూవీ టికెట్ పైన మీరు ఆల్ ది బెస్ట్ అని మూవీ టైటిల్ ఒక బస్ టికెట్ లాంటి ఒక దానిపైన మీరు చేయడం జరిగింది. అంటే స్టోరీకి ఏమైనా లేదండి, స్టోరీకి రిలేటెడ్ కాదు. నా ఉద్దేశం బస్ టికెట్ అనేది నా కామన్ మ్యాన్స్ ప్రాపర్టీ అండి. బస్ అనేది కామన్ మ్యాన్ ఈజ్ బేసికలీ ఈజ్ వాట్ హీ ట్రావెల్స్ ఇన్ బస్. సో నా సినిమా ఈజ్ అ కామన్ మ్యాన్ ఫిల్మ్. సో అది నేను ఇట్స్ లైక్ ఒక సజెస్టివ్ గా చెప్పాలని ప్రయత్నించాను. సెకండ్, ఇప్పుడు నేను పెట్టుకోవటం వల్ల ఇలా వేయటం వల్ల మీరు అడిగారు. సో ద హోల్ పర్పస్ ఇస్ సర్వ్డ్. సో దట్స్ ఇట్ అండి, యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఐ థింక్ ఐ హావ్ సర్వ్డ్ మై పర్పస్. అండ్ మనం అంటే బాయ్స్ అందరికి ఉపయోగపడే ఒక క్వశ్చన్ అండి లాస్ట్ అండ్ ఫైనల్. అయ్యో చెప్పండి. ఏం లేదు, గడ్డం కేర్ తీసుకోవాలంటే ఏం చేయాలి అండ్ ఒకే సైజ్ లో గడ్డను ఎలా మెయింటైన్ చేయాలి? నా పర్సనల్ దీనికి రెండు ఉంటాయి. ఒకటి, అర్జెంట్ గా ఒక అమ్మాయిని ప్రేమించండి. అర్జెంట్ గా ఎలాంటి అమ్మాయిని ప్రేమించాలి అంటే అమ్మాయి మిమ్మల్ని ప్రేమించాలి కానీ ఎక్కువ ప్రేమించకూడదు. అమ్మాయి మిమ్మల్ని కలవాలి కానీ మీకు వీలున్నప్పుడు కలవకూడదు. అమ్మాయికి వీలున్నప్పుడే మాట్లాడాలి, అమ్మాయికి వీలున్నప్పుడే కలాలి. అప్పుడు మీరు స్విమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, గడ్డం పీక్కుంటూనే ఉంటారు. అదే నా సీక్రెట్ అండి. మీకు గడ్డం పెరగనివ్వదు అంటే అమ్మాయి మీరేంటంటే గడ్డం పెరగనివ్వరు, తరగనివ్వరు. సో ఇది నా 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 పర్సనల్ సీక్రెట్ మీకు ఇవాళ ఎక్స్ట్రా ఛానల్లో నేను షేర్ చేసుకున్నాను. సో ఇది ప్రయత్నిస్తే చాలా బాగుంటుంది. ఓకే సార్. అలాగే చూసారు కదండి, చక్రి గారి మాటలు వింటే మనకి ఆయన ఎంత కామెడీ సెన్స్ తో మాట్లాడతారో మనకు తెలుస్తుంది. సో ఆల్ ది బెస్ట్ మూవీ కూడా అంతకంటే ఎక్కువ కామెడీ సెన్స్ తో ఉంటుంది అనమాట. సో ఇలాంటి డైరెక్టర్ మూవీ చేస్తే ఎంత కామిక్ గా ఉంటుందో అంత కామిక్ గా ఉంటుంది. సో ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడాల్సిన సినిమా. అండ్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ చక్రి గారు మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లెజర్ ఇస్ ఆల్ మ్యాన్ అండి. ఎంతసేపు మమ్మల్ని ఇద్దరిని భరించినందుకు మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు అందరూ సినిమా చూస్తే ఇట్ విల్ బి వెరీ గ్రేట్ అండి. థ్యాంక్స్ వెరీ మచ్ అండ్ ప్లీజ్ వాచ్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్ మూవీకి వెళ్ళండి, చూడండి అండ్ మీకు చాలా ఆల్ ది బెస్ట్ అవుద్ది. ఎందుకంటే సినిమాకు వెళ్ళిన తర్వాత ఇంత మంచి కామెడీ, లేకపోతే శ్రీకాంత్ గారు, జేడి చక్రవర్తి గారు, అలాగే లక్కీ శర్మ, ఈవెన్ కోట శ్రీనివాసరావు గారు బ్రహ్మానందం రోల్ గురించి ఆల్రెడీ చెప్పారు సార్ ఎంత కామిక్ గా ఉంటుందో. సో ఇవన్నీ చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు ఆల్ ది బెస్ట్ మూవీ 15th రిలీజ్ అవుతుంది, వెళ్ళి చూడండి అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అప్పుడు మళ్ళీ కలుద్దాం సార్. తప్పకుండా అండి, డెఫినెట్ గా. అంటే వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ఆన్ 15th అండి. 15th ఆర్ నెక్స్ట్ వీక్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వెన్ ఎవర్ ఇట్ ఇస్. ఎప్పుడైనా సరే మీరు చూడండి, చూసి మీరు తరించండి, దానివల్ల మేము తరిస్తామండి. మనమైతే గుద్దుతా ఇదే అండి. బాయ్ అండి. గుద్దుతా నీ అవ్వ గుద్దుతా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్. నీ పేరు చెప్పలేదు. దేవుడు నిన్ను చల్లగా చూసుకుంటాడు. లక్ష్మి
రసం నువ్వే వేటుకి